హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఎండి వరల్డ్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈ రోజు అయితే సరికొత్త వీడియోస్ అయితే నేను మీ ముందుకైతే వచ్చాను అనమాట. ఏంటా అనుకుంటున్నారా, చుట్టూరు మీరు లొకేషన్ చూసుకుని అయితే నేను గుర్తుపట్టేసి ఉంటారు అనుకుంటున్నాను. ఏం లేదండి, మన కోరకొండలో ఉన్న నరసింహస్వామి టెంపుల్ కి అయితే వచ్చాము. చాలా దూరం నుంచి అయితే ట్రావెల్ చేసుకుంటూ నేను మీకోసం స్పెషల్ గా వీడియో తీయడానికి అయితే వచ్చాను అనమాట. చూడండి, మనకైతే అంత దూరంలో మీకు కొండ కనబడుతుంది అనుకుంటున్నాను నేనైతే. అండ్ ఈ నరసింహస్వామి అయితే మనకి స్వయంగా వెలిచారనమాట కొండ మీద అయితే. చాలా పెద్ద కొండ, మనకి ఎక్కడానికి కూడా చాలా టైం అయితే పడుతుంది అనమాట. మీరు చుట్టూరు చూసుకోండి, పచ్చని పొలాలు అండ్ చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంటుంది అనమాట. ఈ కోరుకొండ మొత్తం కూడా పల్లెటూరులా ఉంటుంది మనకి మొత్తం చూసుకోండి. అండ్ మీ దగ్గర నుంచి నేను అడిగేది ఏం కాదండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎండి వరల్డ్ యూట్యూబ్ ఛానల్. మీరు ఇలా సపోర్ట్ చేస్తూ ఉన్నారంటే నేను కొత్త వీడియోస్ అయితే నేను పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. మీ నుంచి నాకు చిన్న లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఒకటే కావాలి. అండ్ ఈ రోజు అయితే నేను మీకోసం కోరుకొండ టెంపుల్ కి అయితే వచ్చాను అనమాట. ఇది వచ్చేసి మన కోరుకొండలోనే ఉంటుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ అంటే, ఇది మొత్తం కూడా చాలా బ్యూటిఫుల్ గా అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడైతే మనం కోరుకొండ టెంపుల్ దగ్గరికి వెళ్దాం ఒకసారి. నేను మొత్తం వెళ్ళి కూడా మీకు మొత్తం అంతా కూడా చూపిస్తాను. నాతో పాటు మీరు పదండి వెళ్దాం. చూడండి, నేనైతే ఈ రోజు ఎక్కడ ఉన్నానంటే మనకి కోరుకొండ బస్ స్టాండ్ లో అనేది ఉన్నాను అనమాట. ఇక్కడ నుంచి మనకి కోరుకొండ టెంపుల్ అయితే 1/2 కిలోమీటర్ అలా అనేది ఉంటుంది. మీకు బ్యాక్ సైడ్ స్టాచ్యూ చూస్తేనే అర్థమైపోవాలన్నమాట. ఇది వచ్చేసి కోరుకొండ నరసింహస్వామి టెంపుల్. ఇక్కడ నుంచి అయితే మనకి బస్ స్టాండ్ దగ్గర నుంచి కొంచెం దూరం అనేది వాకింగ్ డిస్టెన్స్ అనమాట. అండ్ ఈ టెంపుల్ మొత్తం కూడా ఇక్కడ స్వయంభూగా అయితే మనకి శ్రీ లక్ష్మీ నరసింహస్వాములు అయితే వెలిచారనమాట. నేనైతే మీకు టెంపుల్ లోపలికి వెళ్ళి మొత్తం కూడా చూపిస్తాను. ఇప్పుడైతే మనతో పాటు వెళ్దాం, ఒకసారి రండి. మొత్తం కూడా చూసుకోండి మీరు ఒకసారి. ఇదంతా కూడా లొకేషన్ అనమాట. ఇది వచ్చేసి కోరుకొండ బస్ స్టాండ్. మనకి అక్కడ నుంచి బ్యాక్ సైడ్ అయితే స్టాచ్యూ ఉంది కదా, అక్కడ నుంచి అయితే మనకి స్టార్ట్ అనమాట. ఇప్పుడైతే ఒకసారి వెళ్దాం రండి. గైస్, ఫైనల్లీ అయితే మనం నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం అనమాట. బ్యాక్ సైడ్ ఉంది కదా, ఇది వచ్చేసి మనకి టెంపుల్ అనమాట, మెయిన్ టెంపుల్. మనకి పైకి అయితే స్టెప్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ నుంచి ఈ స్ట్రీట్ నుంచి మనం కొంచెం ఫ్రంట్ కి వస్తేనే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనేది ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ చూసుకోండి, ఇది వచ్చేసి మనకి టెంపుల్ అనమాట, మెయిన్ టెంపుల్ మొత్తం కూడా. అండ్ ఈ కొండ మీద అయితే మనకి నరసింహస్వాములు స్వయంగా అనేది వెలిచారని చెప్తూ ఉంటారనమాట. ఇక్కడైతే చూడండి ఎంత పెద్ద కొండో. అండ్ కొండ మీద మనకైతే చాలా రకాల ఔషధాలు ఉన్నాయని చెప్తూ ఉంటారనమాట పెద్దలైతే. చూడండి కొండ ఎంత భయంకరంగా ఉందో, మొత్తం కూడా మనకి పచ్చదనంతో నిండిపోద్ది అనమాట. మనకి పైకి వెళ్లే కొద్ది కూడా చాలా పీస్ఫుల్ గా మొత్తం ఈ విలేజ్ అంతా కోరుకొండ అంతా కూడా మనకి పైకి నరసింహస్వామి టెంపుల్ కి వెళ్ళాక కనబడుతుంది అనమాట. ఇప్పుడైతే మనం టెంపుల్ లోపలికి వెళ్దాం, ఒకసారి రండి. చూడండి, ఇక్కడ మేక పిల్లలు కూడా ఉన్నాయి మనకి బయట. అండ్ ఇది వచ్చేసి మనకి మెయిన్ టెంపుల్ అనమాట. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం, ఒకసారి నాతో పాటు రండి. ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్ అనమాట. మనకి మొత్తం కూడా చూడండి ఓల్డ్ టైప్ టెక్స్చర్ టైప్ లో ఓల్డ్ టైప్ లాగా ఉంటుంది అనమాట టెంపుల్ మొత్తం కూడా. ఇది వచ్చేసి మనకి మొత్తం టెంపుల్ అనమాట. చూడండి ఎంత నీట్ గా ఉందో, మనకి మొత్తం కూడా ఓల్డ్ స్టైల్లో ఉందన్నమాట. ఇది వచ్చేసి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనమాట. అండ్ మొత్తం కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అండ్ చాలా పీస్ఫుల్ గా కూడా ఉంటుంది అన్నమాట ఈ టెంపుల్ అయితే. మనకి ఇక్కడ జాతరలు అనేవి కూడా జరుపుతూ ఉంటారు అనమాట నరసింహస్వామికి అయితే. అండ్ 9 days అలా జరుపుతూ ఉంటారు, చాలా బాగుంటుంది. అప్పుడు కూడా నేను వచ్చి మీకు అయితే వీడియో తీయడానికి ట్రై చేస్తాను. చూడండి మొత్తం కూడా ఇదంతా టెంపుల్ అనమాట. మనకి నరసింహస్వామికి అయితే మార్చ్ లో అయితే మనకి తీర్థం అనేది జరుగుతుంది అనమాట ఇక్కడ. అండ్ చాలా బాగా తీర్థం అయితే జరుగుతుంది. నేను ఈసారి తప్పకుండా వీడియోస్ తీయడానికి అయితే ట్రై చేస్తాను. మీరు మొత్తం కూడా చూడండి ఎంత బాగుంటుందో టెంపుల్ అయితే. మనకి చాలా పీస్ఫుల్ గా కూడా ఉంటుంది అనమాట. మనకి కొండ మీదకి వెళ్ళాలి అండ్ నరసింహస్వామిని దర్శనం చేయించుకోవడానికి అయితే. ఇక్కడ వచ్చేసి మనకి కళ్యాణ మండపం కూడా ఉందన్నమాట నరసింహస్వామిది. ఇక్కడ మనకి హోమాలు అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి చూడండి. అండ్ అలాగే మనకి పెద్ద ధ్వజస్తంభం కూడా ఉంది ఇక్కడ. అండ్ 2 sides నుంచి కూడా మనం అయితే వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ కూడా ఉంది మనకి మెయిన్. ఇది వచ్చేసి మనకి మెయిన్ డోర్ అన్నమాట. చూడండి, వచ్చేసి మనకి మెయిన్ డోర్ అన్నమాట. నేను మీకు ఇందాక చూపించాను కదా, అది మెయిన్ డోర్ కాదు. ఇది వచ్చేసి మనకి మెయిన్ డోర్. ఇందులోంచి అయితే మనం లోపలికి అయితే వెళ్ళాలన్నమాట. చూడండి ఇదంతా కూడా ఎంత బాగుందో, మనకి ఓల్డ్ టైప్ టెంపుల్ అండ్ చాలా బాగున్నాయి అనమాట. పెద్ద పెద్ద తలుపులతో మొత్తం కూడా చూడండి ఎంత ద్వారం అనేది ఉందో మనకి ఇదంతా కూడా. అండ్ ఇప్పుడే కడిగి ముగ్గులు అయితే పెడుతున్నారు అనమాట. అండ్ ఇక్కడ కూడా మనకి నరసింహస్వామి అయితే ఉన్నారు, కానీ స్వయంభూగా అయితే మనకి పైన అయితే వెలిచారనమాట. చూడండి చుట్టూరు కూడా మనకి ఎంత పెద్ద రథయాత్ర అనేది కూడా జరుగుతుంది నరసింహస్వామికి అయితే. అండ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ మొత్తం కూడా మనకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆఫ్టర్నూన్ టైం కాబట్టి టెంపుల్ అయితే క్లోజ్ లో ఉందన్నమాట.
ఇదైతే మనకి కళ్యాణ మండపం అన్నమాట. చూడండి ఎంత ఓల్డ్ గా ఉందో మొత్తం కూడా. టెంపుల్ గురించి అయితే మొత్తం హిస్టరీ అయితే నేను మీకు చెప్తాను ఇప్పుడు. స్వామివారు 14వ శతాబ్దంలో వెలిసారు స్వయంగా. ఆయన స్వయంభూ అప్పుడు రాజుల కాలంలో ఆ దేవతల ద్వారా నిర్మించబడ్డ ఆలయం. మానవ సమేతంగా మానవ అతీతమైన ఆలయం అనమాట. అక్కడ కట్టడం అయితే గొప్ప విషయం. నాటి కాలంలో దేవతలు స్వయంగా కట్టారనమాట. నెక్స్ట్ వచ్చి స్వామివారు అడుగు రథంలో 9 ఇంచుల స్వామివారు అమ్మవారితో స్వయంగా ఉంటారనమాట. ఇక్కడ ఉగ్ర నరసింహ కాకుండా శాంతి స్వరూపం అయింది. కొండ మీద మార్గం 615 మీటర్లు. రామాయణ ఇతిహాస రామాయణ కథలన్నీ అక్కడ శిల్పకళ రూపంలో ఆలయం బయట చెక్కబడి ఉంటాయి. ఇక్కడ స్వామివారి కళ్యాణం అన్ని జరుగుతాయి అన్నమాట. అప్పుడు నెక్స్ట్ వచ్చి 9 ఇంచులు మేడం, 9 ఇంచులు ఉంటది. నెక్స్ట్ వచ్చి ఈ అడుగు రథంలో 9 ఇంచుల స్వామివారం అనమాట. నెక్స్ట్ వచ్చి ఈ చాలా చిత్రాలు కూడా ఇక్కడ నిర్మితం అయిపోయినాయి. చాలా చిత్రాలు తీశారనమాట. ఆనంద భైరవి, మన ఇండియా జూనియర్ బాలకృష్ణ సినిమాలు, అల్లుడ సంథింగ్ చాలా చిత్రాలు అయితే ఇక్కడ తీశారనమాట. మనకి చాలా మూవీస్ అనేవి తీయబడ్డాయి అంట. చూడండి మొత్తం మనకి ఓల్డ్ టెక్స్చర్ ఉందన్నమాట. టెంపుల్ మొత్తం కూడా చాలా నీట్ గా ఉందన్నమాట. చూడండి అలాగే మనకి పైన అయితే 600 స్టెప్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అండ్ చాలా చూడండి డీటెయిలింగ్ కూడా మనకి ఇప్పుడు కూడా అలాగే ఉంది. చూసారా ఎంత పీస్ఫుల్ గా అయితే ఉందో. మనకైతే పైన నరసింహస్వామి గారు స్వయంభూగా అయితే వెలిచారు. ఇక్కడైతే మనకి ప్రతిష్ఠించింది అన్నమాట. ఇక్కడ మనకి చూసారు కదా, ఇది టెంపుల్ అయితే ప్రెసెంట్ అయితే క్లోజ్ లో ఉందన్నమాట. అండ్ మొత్తం కూడా చూడండి, అండ్ మొత్తం కూడా టెంపుల్ ఆర్కిటెక్చర్ మొత్తం మనకి చాలా పీస్ఫుల్ గా కూడా ఉంది. చూసారా? ఓకే, ఇది మొత్తం కూడా రాజుల కాలంలో కట్టిందండి. చూడండి మొత్తం కూడా మనకి అలాగే ఉందన్నమాట. రామాయణం గురించి ఎవరో చులకనగా మాట్లాడితే ఓకే స్వామి గారు ఆయన ఏం చేశారంటే, రామాయణం గురించి ఫ్యూచర్ తర్వాత తెలియాలని 108 మన రాష్ట్రంలో 108 ఇలాంటి శిలాశాసనం వేయించారనమాట. వేయించినప్పుడు కూడా ఇక్కడ శిలాశాసనం కూడా రాస్తుంది. ఇలా ఎందుకు వేయించారు. శ్రీరామ అనే నామం. నెక్స్ట్ వచ్చి ఇది తీయండి. నెక్స్ట్ వచ్చి దీంట్లో రకరకాల అంటే రామాయణం సంబంధించిన పుస్తకాలు అన్ని దీంట్లో భద్రపరిచారు అనమాట. మొత్తం చూసుకోండి, మనకి టెంపుల్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటది అనమాట. మొత్తం కూడా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అన్నమాట. అండ్ మొత్తం చూడండి మనకి ఉంటుందన్నమాట. రాజుల నాటి కాలం టెంపుల్ అన్నమాట. మొత్తం కూడా ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. అండ్ పైన చూడండి మనకి చాలా పావురాలు అనేవి ఉన్నాయి. చూడండి ఓల్డ్ టైప్ లో. అండ్ ఫినిష్ అండ్ డీటెయిలింగ్ కూడా అలాగే ఉందన్నమాట. చూసారా? మొత్తం కూడా మనకి పైన అయితే టెంపుల్ అన్నమాట. ఇక్కడ నుంచే మనకి పైకి ఎక్కడానికి స్టెప్స్ అనేవి ఉంటాయి అన్నమాట. 600 స్టెప్స్ అనేవి ఉంటాయి మొత్తం కూడా. అండ్ అదంతా కూడా ఇక్కడ వాష్రూమ్స్ కూడా మనకైతే అవైలబుల్ ఉన్నాయి. చూడండి, అండ్ ఇది మొత్తం క్లీన్ గా కూడా ఉందన్నమాట. మనకి ఇక్కడ నుంచి మనం స్టార్ట్ ఆ కొండ వరకు ఎక్కాలన్నమాట. పైన అయితే మనకి శ్రీ లక్ష్మీ నరసింహ స్వాములు అయితే ఉంటారు. ఇక్కడ వచ్చేసి మనకి నిత్య అన్నదానం అయితే జరుగుతుంది అనమాట, డైలీ కూడా. ఈ టెంపుల్ అయితే మనకి అన్నవరం దేవస్థానం వాళ్ళు అయితే దత్తకైతే తీసుకున్నారంట. నిత్య అన్నదానం అయితే జరుగుతుంది. మనకి అన్నవరంలో ఎలా అయితే జరుగుతుంది ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది అనమాట. ఓకే, ఈ స్వామివారి పాదాలు అనేవి స్వయంభూ అంట. చూడండి మొత్తం కూడా డీటెయిలింగ్ ఎలా ఉందో మనకైతే మొత్తం కూడా. ఓకే ఓకే, మనకి స్టెప్ స్టెప్ కి కూడా కర్పూరం కూడా వెలిగించుకుని వెళ్తారండి మొత్తం భక్తులైతే. నేను చూడండి ఇక్కడైతే మనకి ఆంజనేయ స్వామి అయితే ఉన్నారనమాట. ఓకే ఓకే, మనకి పైన కూడా ఉంటారనమాట స్టెప్స్ కొంచెం ఎక్కిన తర్వాత. అండ్ చూడండి చాలా మంది అయితే మనకి మెట్టికి అయితే బొట్లు పెట్టుకుంటూ వెళ్తారనమాట. కోరికలు తీరిన వాళ్ళు మొత్తం కూడా మనకి ఇవన్నీ స్టెప్స్ అన్నమాట. చాలా స్టెప్స్ ఉంటాయి మొత్తం కూడా. మనము
చూడండి ఇది మొత్తం కూడా ఈ పైన అయితే మనకి సంజీవిని ఉందని చెప్పేవారు ఇంతకు ముందు చాలా అయితే చెప్పేవారు అన్నమాట. మనకి పైన చాలా ఔషధాల మొక్కలు కూడా ఉన్నాయని అయితే చెప్పేవారు. అండ్ చూడండి మొత్తం కూడా మనకి అడవి టైప్ లో ఉంటదన్నమాట. మొత్తం కూడా అటు సైడ్ చాలా చెట్లు అయితే ఉంటాయి. సో మనకి పైన టెంపుల్ అన్నమాట. చూడండి మొత్తం కూడా చాలా స్టెప్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అండ్ చుట్టూరు కూడా మనకి చాలా మొక్కలు అనేవి ఉంటాయి. ఈ కింద ఆంజనేయ స్వామి అయితే మనకి పైన స్టెప్స్ మీద కూడా ఉంటారన్నమాట. మొత్తం చూడండి ఇటు సైడ్ దీపాలు పెట్టుకోవడానికి కూడా ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకి అనంత పద్మనాభేశ్వర స్వామి టెంపుల్ అంటే చూడండి గైస్. ఇది వచ్చేసి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ చూడండి మొత్తం కూడా. అండ్ చూడండి ఇవన్నీ కూడా మనకి ఓల్డ్ టైప్ లో ఉన్నాయి చూసారా. మొత్తం కూడా స్వామివారు అయితే సేద తీరుతున్నారు అనమాట. లోపల చూడండి మొత్తం కూడా ఓల్డ్ టైప్ టెక్స్చర్ మొత్తం చూడండి. ఇది మొత్తం కూడా ఇలా అయితే మనం పైకి అనేది వెళ్ళాలన్నమాట. ఈ వీడియో అయితే నేను సెకండ్ పార్ట్ లో అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ MD World యూట్యూబ్ ఛానల్.